లడ్డూ తయారు చేశారు, తినేశారు. ఆ తయారు చేసి తినేసిన లడ్డూలో పందికో ఉందంటాను. ఈ దుంప దగ్గర నాకు అర్థం కాలేదు. ఎవరు నిరూపిస్తారు ఇది? టెస్ట్లన్నీ అయిపోయినాయి కదా, చెప్తా. టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన వాటిల్లో దానిలో ఏ కల్తీలు ఉన్నాయని అన్నారు. ఒక ల్యాబ్ కల్తీ ఉందని ఇచ్చి డిస్క్లైమర్ ఇచ్చారు కింద. ఏమని? ఇది కల్తీ కాకపోవచ్చు, అవ్వచ్చు. పశువులు మేత సరిగా తిననప్పుడు, వేరే మేత తిన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు వాళ్ళు. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా? ఇక్కడ ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారో, అక్కడ దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనుకోవటం ధర్మమా? హిందూ సాంప్రదాయం అంగీకరిస్తుందా? ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంగీకరిస్తాడా? అనుభవిస్తావు చంద్రబాబు అని మనవి చేస్తున్నా. అనుభవిస్తావు నువ్వు, ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలు చేసినందుకు అనుభవిస్తావు నువ్వు. రాబోయే కాలంలో చూడమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. లడ్డూలో కల్తీ జరిగిన మాట అవాస్తవం. ఎప్పటికైనా నిరూపణ అవుతుంది. పంది కొవ్వంట, పశువుల కొవ్వంట, ఏంది? తోశాడు, బురద తెలిసాడు, పవర్ ఆయన దగ్గర ఉందని. అరే ఈవో చెప్పాడు స్వామి, ఆయన అపాయింట్ చేసిన ఈవో చెప్పాడు. కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చిన నెయ్యిని ట్యాంకర్లు వెనక పంపించామని చెప్పాడు. కల్తీ జరిగినట్టుగా, అది కూడా కల్తీ ఏంటి, వనస్పతి కానీ ఇలాంటివి కానీ కల్తీ జరిగినట్టుగా రిపోర్ట్ వస్తే అవి వెనక్కి పంపించేశారు. ఇవాళ కాదు పంపించింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో పంపించారు ట్యాంకర్లు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంపించారు ట్యాంకర్లు, రాజశేఖర రెడ్డి గారి టైంలో పంపించారు ట్యాంకర్లు. కల్తీ అనే అనుమానం ఉంటే చాలు, అది కల్తీనా కాదు తర్వాత సంగతి, వెనక్కి పంపించేస్తారు. కానీ ఇన్ని దుంపలేక చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీతో లడ్డు తయారైపోయింది, తినేశారని చెప్పి ప్రచారం చేస్తున్నాడే, ఎంత దుర్మార్గమని అడుగుతా ఉన్నా. భగవంతుడు అనేవాడు తప్పనిసరిగా చంద్రబాబు లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాడిని, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసేవాడిని భగవంతుడు వెంకటేశ్వర స్వామి క్షమించడు. రాబోయే కాలంలో మీరే చూస్తారు.